పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లకు సంబంధించి ఇంకా ఇటువైపు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్ దాని ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సో మావోయిస్టులు తర్వాత 31గా మళ్ళీ ప్రకటించారు. సో పూర్తి స్థాయిలో 31 మందికి సంబంధించి కూడా పూర్తిగా అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి కూడా మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి చెప్పండి, అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం చాలా కృత నిశ్చయంతో ముందుకు వెళుతుంది. సో మావోయిస్టు రహిత దేశంగా రాష్ట్రాలుగా తీర్చిదిద్దాలని చూస్తుంది. సో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం, భద్రతా బలగాలకు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నట్లు గతంలో అమిత్ షా చెప్పారు. సో ఆ దిశగానే ఈ మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఎక్కువ మంది మావోయిస్టులు మట్టుబెట్టినటువంటి ఎన్కౌంటర్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్లో 31 మంది చనిపోయారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అంటే మావోయిస్టులకు కానీ ఉగ్రవాదులకు కానీ అంటే సంఘ విద్రోహ శక్తులు, హింసను ప్రేరేపించే శక్తులు, వీటన్నిటి మీద కొంచెం ఉక్కుపాదం మోపాలని చెప్పేసి నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తా ఉన్నారు. నిన్నగా మొన్న కూడా 9 మంది ఉగ్రవాదులను అక్కడ భద్రతా బలగాలు పట్టిపెట్టాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మిగతా దండకారణ్యం ఈ ఏరియాలో ఉన్నటువంటి మావోయిస్టుల కార్యపాలన కూడా ఉక్కుపాదంతో అణచివేయాలని జరిగినటువంటి అమిత్ షా 2026 నాటికి 2026 నిన్న కూడా సామాజిక మాధ్యమంలో ట్విట్టర్లో కొంత తన వైఖరిని అంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి మావోయిస్టుల పట్ల అని చెప్పేసి చాలా కేటగారికల్ గా వివరించడం జరిగింది. 2026 మార్చి 31 నాటికల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని మార్చబోతున్నాము. దీంట్లో ఎట్టి పరిస్థితిలో మేము వెనక్కు తగ్గేది లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మావోయిస్టుల విషయంలో ఏ మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మావోయిస్టులను వీలైనంత మటుకు వాళ్ళని అణచివేయండి. ముందుగా లొంగిపోమని చెప్పండి, లొంగిపోకపోతే అరెస్ట్ చేయండి. అంతకు కాకుండా ప్రతిదాడులకు దిగితే మాత్రం సహించేలేదు. ఖచ్చితంగా దాడికి ప్రతిదాడి ఉండాల్సిందే, ప్రతిఫలం చూపించాల్సిందే. అంటే భద్రతా బలగాల యొక్క ప్రభావం ఏంటనేది మావోయిస్టుల పైన మావోయిస్టులకు రుచి చూపించాలని చెప్పేసి గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వము మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తరచూ భేటీలు నిర్వహించి ఆయా రాష్ట్రాలకు మావోయిస్టు ద్వారా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలి, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏ మేరకు ఉండాలి అనే విషయంలో కూడా కొంత అమిత్ షా చాలా సార్లు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ భద్రతా అధికారులతో కూడా కూర్చుండి దేశ భద్రత విషయంలో కానీ దేశ రక్షణ విషయంలో కానీ రాజీ పడే ప్రసక్తి లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగానే వరుస ఎన్కౌంటర్లు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంగా చూస్తే సుమారుగా 271 మంది మావోయిస్టు చనిపోయారని చెప్పేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెల్లడిస్తా ఉన్నది. అంటే ఒక ఏడాది 271 మంది చనిపోయారంటే ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అండర్ గ్రౌండ్ లో? అడవిని వాళ్ళ మొత్తం అంటే దండకారణ్యం కానీ మిగతా అటవీ ప్రాంతాలను, మారుమూల ప్రాంతాలను పూర్తి స్థాయిలో తమ గుప్పిట్లో పెట్టుకొని మావోయిస్టులు రాజ్యాన్ని పాలిస్తా ఉన్నారు. రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. గన్నుతో కాదు, రాజ్యాంగంతో పోరాడాలి. రాజ్యాంగపరంగా ఓటు బ్యాలెట్తో పోరాడండి, బుల్లెట్తో కాదు బ్యాలెట్తో పోరాడండి అని చెప్పేసి ప్రభుత్వాలు పదే పదే చెప్తున్నప్పటికీ మావోయిస్టులు మాత్రము తమ పంతాన్ని మార్చుకోకుండా వెళ్తున్నారని చెప్పేసి అమిత్ షా అనేక సందర్భాల్లో అనేక బహిరంగ సభల్లో ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు. అదేవిధంగా అంతర్గత సమావేశాల్లో భద్రతాధికారుల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని వారు స్పష్టం చేస్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి దేశానికి ముప్పు కలిగించే విధంగా, దేశానికి ఇబ్బంది కలిగించే విధంగా, దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోరాదు. ఖచ్చితంగా వాళ్ళకు మన యొక్క తడాకా ఏంటి అని చూపించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులకు అంటే తరచూ జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల ఆగడాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే మావోయిస్టులు కూడా భద్రతా బలగాలకు ధీటుగానే జవాబిస్తా ఉన్నాయి. అయితే వాళ్ళు ఎక్కడికక్కడ మావోయిస్టులు కూడా పూర్తి స్థాయిలో ఆయుధాలు సమకూర్చుకొని, మందుగుండు సామాగ్రిని సమకూర్చుకొని వాళ్ళు యుద్ధానికి సిద్ధం అనే విధంగా ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. మొన్న ఛత్తీస్గఢ్ లో ఒక సొరంగమే బయటపడింది. మావోయిస్టు డంపు భారీ సొరంగాన్ని
భద్రతా అధికారులు కనుగొన్నారు. అదేవిధంగా మందు పాత్రలు పేల్చి భద్రతా బలగాల వ్యాన్లను పేల్చి వాళ్ళను హతమార్చేందుకు ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ అంటే ఇట్లాంటి సంఘటనలు కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఒక భద్రతా సిబ్బంది చనిపోతే 100 మంది మావోయిస్టులు మట్టు పెట్టాలి అని చెప్పేసి మా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాళ్ళకు భద్రతా బలగాలకు టార్గెట్ గా ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం. అంటే ఒక్క సైనికుడు చనిపోతే, ఒక సిఆర్పిఎఫ్ జవాన్ చనిపోతే, ఒక భద్రతా సిబ్బంది చనిపోతే 100 మంది మావోయిస్టులను చంపాలి. అంటే నిన్న 2 చనిపోయారు. అంటే 200 టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నారా అనేది కూడా ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. మొత్తంగా చూస్తూ ఉంటే భద్రతా బలగాలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధ సంపత్తిని, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి సౌకర్యాలు కావాలా, వాళ్ళకి ఏం కావాలి అంటే అడవుల్లో రోజుల కొద్దీ వెళ్ళేటువంటి సిబ్బందికి ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే విషయంలో కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా స్పష్టంగా కేటగారికల్ గా ఉంది. కాబట్టి భద్రతా బలగాలు కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా వాళ్ళు మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇందులో భాగంగానే మావోయిస్టులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. నిన్న జరిగినటువంటి ఘటనలో ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఈ ఏరియాలో జరిగినటువంటి ఘటనలో కొంత అంటే మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్ కూడా దొరికింది. ఆయుధాలు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి బస్తర్ ఐజీ చెప్తా ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే మనం చాలా అంటే ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఎన్కౌంటర్లు రాబోతున్నాయా అంటే మావోయిస్టుల మీద భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో పట్టు సాధ్యంగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రతి అడుగును వాళ్ళు లెక్కిస్తూ వెళ్తా ఉన్నారు. వాళ్ళ ప్రతి అడుగును గమనిస్తా ఉన్నారు, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళు వేసే ప్రతి అడుగును ఆ అడుగు ఎక్కడ అడుగులో చిన్న పొరపాటు జరిగినా వెంటనే భద్రతా బలగాలు వాళ్ళ మీద అటాక్ చేస్తా ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి ఘటనలు. కాబట్టి మావోయిస్టులకు కొంత గడ్డు కాలమే. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఇంకా నిర్వహిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఏమైనా మరిన్ని మరణాలు కూడా ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే భద్రతా బలగాలకు సంబంధించి చాలా మీరు అన్నట్లు యాక్టివ్గా ఉన్నాయి. అక్కడ ఇచ్చినటువంటి ఆదేశాలు, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో వారు కూడా అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోపక్క ఇటువైపు మానవతా సంఘాలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో అనవసరంగా సామాన్య ప్రజలు, గిరిజనులు పొట్టను పెట్టుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి విమర్శలు కూడా చేస్తుంది. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న కూడా జరిగిన తర్వాత 31 మందికి సంబంధించిన వివరాలు తెలపలేదు. కానీ సో వారు ఎక్కడున్నారు, కూంబింగ్ నిర్వహించారు, వాళ్ళ దగ్గర నుంచి మందు పాత్రలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశాలన్నీ కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో కీలకమైనటువంటి నేతలు కొంతమంది చనిపోయిన వార్త కూడా వస్తుంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటికిప్పుడు మావోయిస్టుల నుంచి ప్రకటన రానప్పటికీ కొంత మావోయిస్టులకు భారీ నష్టం మాత్రం సంభవించింది వాస్తవం. మావోయిస్టులు ఇప్పటికిప్పుడు స్పందించారు అని అంటే వాళ్ళు జరిగిన ఘటన వెనుకనే భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి, మరిన్ని చోట్ల కాపు కాసుకొని కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఏమాత్రం చిన్న కదలికలు కనిపించినా మరోసారి వాళ్ళు భద్రతా బలగాలు వాళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మావోయిస్టులు కూడా కొంత ఆచితూచి స్పందించే అవకాశం ఉంది. 1-2 రోజులలో స్టేట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో మనం గమనించాం, ఎప్పుడు కూడా భారీ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్ళు వెంటనే స్పందించిన ఘటనలు లేవు. వారం రోజులకు 10 రోజులకు స్పందించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఈ ఏడాదిలో ఇది భారీ ఎన్కౌంటర్. 31 మంది అనేది భారీ నష్టం మావోయిస్టులకు. ఇంత భారీ నష్టంలో వాళ్ళు కూడా కొంత కోలుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే షాకు నుంచి కోలుకుంటారా అంటే షాకులు ఉండయా అంటే షాకులు ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు కొంతవరకు వాళ్ళు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి మనం ప్రజలకు అంటే మావోయిస్టు సిద్ధాంతం పట్ల కొంత సానుభూతితో ఉన్న వాళ్లకు మనం ఏ రకంగా మన సందేశం పంపాలి అనే విషయంలో కూడా కొంత ఆలోచన చేసే అవకాశం ఉంది. అంటే ఈ ఆలోచన చేస్తే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మనం ఇంతకుముందే అనుకున్నాము, భారీ ఎత్తున డంపులు దొరుకుతా ఉన్నాయి, భారీ ఎత్తున ఆయుధాలు దొరుకుతా ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా మావోయిస్టులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయుధాలు, ఎవరిస్తా ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి సమాచారం ఏంటంటే విదేశీ శక్తులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, మావోయిస్టులను ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని ఉగ్రవాద సంస్థలు మావోయిస్టులకు ఈ రకమైనటువంటి అత్యంత అధునాతమైనటువంటి ఆయుధాలను సమకూరుస్తున్నాయి. కాబట్టి దీని వెనకాల కూడా మావోయిస్టుల వెనకాల కూడా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. పాకు ప్రేరేపితమా దేశ వ్యతిరేకమైనటువంటి ఉగ్రవాద శక్తుల అనేది తర్వాత విషయం, కానీ ముందుగా ఉన్నాయి. కాబట్టి ఈ మావోయిస్టులు కూడా ఉగ్రవాదులు సమానమే. ఉగ్రవాదులేమో బయట నుంచి వచ్చి దేశం మీద యుద్ధం ప్రకటిస్తారు.
కానీ మావోయిస్టులు ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడ వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. కాబట్టి రెండు సమానమే. తీవ్రవాదము, ఉగ్రవాదము రెండు సమానమే. కాబట్టి ఇద్దరిని సమానంగా చూస్తాం. ఇద్దరిని ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, ఎన్కౌంటర్ లో ఒక ఇద్దరు కీలక దళ సభ్యులు, రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సభ్యులు చనిపోయినట్లు ఒక వార్త వస్తుంది. బండి ప్రకాష్, ఆడేళ్ల భాస్కర్ చనిపోయినట్లు కూడా ఒక సమాచారం అంతా. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు భద్రతా అధికారాలు ఎట్లా ఉంటాయంటే రాజశేఖర్ గారు, మనం భద్రతా అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ విషయంలో అక్కడ అధికారులు, అక్కడ డీజీపీ వీళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. అంటే మృతులను గుర్తించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అంటే స్థానికంగా ఉన్న ప్రజలతో వాళ్ళని గుర్తించేందుకు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు చనిపోయారు అనే విషయము ఇంకా కొంత సమయం పట్టారు. 1-2 సార్లు అంటే కీలకమైన నేతలు చనిపోయారు అనుకున్నప్పుడు ఇక్కడ భద్రతా అధికారులు కానీ వీరు ప్రభుత్వ పరంగా ప్రకటన కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అంటే అతనేనా కాదా చనిపోయిన అతని ఐడెంటిఫికేషన్ గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన పట్టుబడ్డప్పుడు కానీ గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళకు, అంటే ఆయన కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కొంత అటు పుచ్చుమట్టలు కొన్ని మిగతా ఏవో ఐడెంటిఫికేషన్ మార్క్స్ కొన్ని ఉంటాయి. అంటే వాటి విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. వాటిని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్ధారించుకున్న తర్వాతనే చాలా స్పష్టమైన ప్రకటన. ఒక్కసారి ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటే దాని మీద తీవ్రమైన విమర్శ వచ్చే అవకాశం ఉంది. అది కాదు మేము పొరపాటు చేసామనుకుంటే దాని మీద తీవ్రమైన విమర్శ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత భద్రతా బలగాలు వీళ్ళంతా కూడా కొంత ఆలోచన చేసి 1-2 సార్లు బేరీజ్ వేసుకొని ఒకటిసారి నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే ఎవరు ఏంటిది అని మాత్రం చెప్పగలరు. ఎవరి మీద ఎంత రివార్డు ఉంది అని కూడా అప్పుడు ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క కదలికలు ఎలా ఉండే, వాళ్ళు ఏ ఘటనలో పాల్గొన్న ఇవన్నీ కూడా కొంత వాళ్ళు అధికారికంగా వెల్లడించుకోవాలి. ఇప్పటికిప్పుడు రాకపోయినప్పుడు ఖచ్చితంగా భారీ ఎత్తున జరిగింది, అధునాతమైన ఆయుధాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకరిద్దరు కీలక నేతలు ఈ ఎన్కౌంటర్లో ఉండి ఉంటారు, వాళ్ళు చనిపోయి ఉంటారు. లేదంటే తప్పించుకొని పారిపోయారా వాళ్ళ అనుచరులు, అంటే వాళ్ళు కూడా గన్మెన్లు ఉంటారు. ముఖ్య నేతలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా గన్మెన్లు వాళ్ళు ఆత్మార్పణ చేసుకొని తర్వాత వీళ్ళను బతికించారా, లేదంటే వాళ్ళు కూడా చనిపోయారా, అంటే భద్రతా బలం తప్పించుకునేందుకు వాళ్ళకు ఉన్నటువంటి మార్గాలు ఏమైనా ఉండే దాన్ని వాళ్ళు వినియోగించుకున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశీలించిన తర్వాత మాత్రమే అధికారికంగా ప్రకటించేందుకు అవకాశం ఉంటాయి. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.